కరిగించి దాన్నే వినియోగించుకోండి. బయట నుంచి బంగారం కొనే ప్రయత్నం చేయకండి ఈ సంవత్సరం అంతాను. అలాగే ఫారెన్ టూర్లు, ఫారెన్ ట్రిప్పులు ఇలాంటివన్నీ కూడా మిడిల్ క్లాస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అలాంటి వాటిపైన ఖర్చు చేస్తున్నారు. వాటిని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటూ ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన మాటలను మనం విన్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి మరింత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఏం చూడొచ్చు రానున్న రోజుల్లో? బంగారాన్ని, ఇంట్లో ఉన్న బంగారాన్ని వినియోగించుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. మరో పక్కన రూపాయి విలువ ప్రతిరోజు పతనమవుతూ వస్తుంది. రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కృష్ణమోహన్? డెఫినెట్ గా రాబోయే పరిస్థితులు చాలా ఘోరంగా కనపడుతున్నాయి. కారణం ఇండియాలో నో గోల్డ్ అర్థమైపోతుంది. రెండవది 57,000 కోట్ల బంగారాన్ని అమ్మేసిన పరిస్థితి మనం చూడాలి. ఇండియాలో మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ చాలా పెద్ద స్థాయిలో కనబడుతుంది. భారీ క్రైసిస్ దిశగా భారతదేశం వెళ్ళబోతుందా అంటే నిపుణులు అవుననే సమాధానమే చెప్తున్నారు. మరోవైపు పడిపోతున్న రూపాయి, అలాగే రోజు రోజుడికి మన రూపాయి వాల్యూ పడిపోతుంది. డాలర్ వాల్యూ రోజు రోజుడికి పెరుగుతున్న పరిస్థితి. ఫారెన్సిక్స్ తగ్గిపోతున్న, ఫారెక్స్ నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర కేవలం $681 బిలియన్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. 4 నెలల్లో దాదాపుగా $47 బిలియన్ ఇది మిక్స్ అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. విదేశీ మాదక ద్రవ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఆర్బీఐ ఉంది. అందుకే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసింది. అంటే ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయన్నది ఇప్పటికే ప్రధాని ఆల్రెడీ హింట్ ఇచ్చిన 3 నెలల్లోనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి ముందే తెలుసు, అయినా కూడా ఎక్కడో ఓవర్కమ్ చేద్దామనే ఒక ప్రయత్నంలో ఉండి గత్యంతరం లేక ఈ వ్యవహారాన్ని బయట పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ప్రతిరోజు మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ కావడంతో రూపాయి పూర్తిగా కూడా డౌన్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కానీ కొనసాగితే మన దేశం ఆర్థిక సంక్షోభంలో పెద్ద ఎత్తున కూరుకోబోతోంది అనేది చెప్తుంది. ఆ నిపుణులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో అసలు మీరు బంగారాన్ని కొనొద్దు, ఇంట్లో ఉన్న బంగారాన్ని లేదు ఊళ్ళలో, అంటే బ్యాంకుల్లో ఉన్నాయి కావచ్చు, లేకపోతే మన ఇళ్లలో దాచుకున్నాయి కావచ్చు, వీటన్నిటి విలువ దాదాపుగా 30,000 టన్నులు ఉంది. వీటిని అమ్మేసి పెట్టుబడులు పెట్టండి అనే దిశగా ప్రధాని కూడా మాట్లాడుతున్నారు. అంటే మన ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో కొంత ఘోరంగా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ ఇంపాక్ట్ దెబ్బ మనం చూస్తున్నాం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రోజు రోజుడికి పెరిగిపోతున్న పరిస్థితి. అసలు ఎప్పుడు ఎంత పెరుగుతుందో కూడా అర్థం కాని నేపథ్యంలో మనం ఇరుక్కుపోతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఇండ్లు, బ్యాంకు లాకర్లో దాచుకున్న గోల్డ్ ను కూడా అమ్మేయాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు గోల్డ్ కొనొద్దు అని చెప్తున్నారు. మరోవైపు బంగారు వ్యాపారస్తులు లబోదిబోమంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఏదైనా ఇష్యూ కొంత సీరియస్ గానే క్రిటికల్ గా రాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే 57,000 కోట్ల రూపాయల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసిందంటే పరిస్థితి ఏంటో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రికవరీ కావాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేయబోతుంది, ఎటువంటి కీలకమైన స్టెప్స్ తీసుకోబోతుంది అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాకపోతే రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున కనబడుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఆర్బీఐ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వీలు కావట్లేదు. అందుకే 57,000 కోట్ల బంగారాన్ని ఇప్పటికే అమ్మేసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇంకా మన దగ్గర బంగారం నిల్వలు చాలా తక్కువగా ఉండబోతున్నాయి. అంటే ఇంకా ఇళ్లలో ఉన్న బంగారం లేదు, మనం దాచుకున్న బ్యాంకుల్లో దాచుకున్న బంగారం, వీటన్నిటిని కూడా వాటిని కూడా అమ్మేసుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేది కొంత ఇష్యూ అయితే నడుస్తుంది. కానీ ఏదేమైనా ఇంత పెద్ద క్రైసిస్ ఇటీవల కాలంలో మనం ఇప్పుడు చూడలే. రాబోయే రోజుల్లో ఈ క్రైసిస్ ఇలాగే కొనసాగుతుందా, ఇంపాక్ట్ ఇలాగే ఉండబోతుందా అనేది కూడా చూడాలి. కొంత నిపుణులు చెప్తున్న పరిస్థితి చాలా రాబోయే కాలం అంతా కూడా చాలా గడ్డు కాలం.
అందుకే పబ్లిక్ ను కూడా మోటివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు దుబారా ఖర్చుల్ని తగ్గించండి అని చెప్తున్నారు, ఇతర ఇష్యూస్ ని తగ్గించమని చెప్తున్నారు, ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందా అనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఏదేమైనా ఇష్యూ ఆహారం వచ్చేసరికి కొంత ప్రాబ్లమాటిక్ గానే ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి భారత్ $12 బిలియన్ సంబంధించిన బంగారాన్ని అమ్మేసింది, డాలర్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇండియాలో ప్రస్తుతానికి రూపాయి విలువ పతనం అవుతున్న సమయం కాబట్టి డాలర్స్ని కొనుక్కోవడానికి 57,000 కోట్లకు విలువ చేసే బంగారం, $12 బిలియన్ విలువ చేసే బంగారాన్ని ప్రస్తుతానికి ఆర్బీఐ అమ్మేసినట్టు తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం, ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, వీటి వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తున్నారు. ఆ బ్లాక్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్, అలాగే సప్లై చైన్స్, స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ, అంటే రానున్న రోజుల్లో ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందా? భారత్లో ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి కొంత గ్యాప్స్ ఏవైతే వస్తున్నాయో ఆ డెఫిసిట్ని భర్తీ చేయడానికి, రూపాయి విలువని కాపాడడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలని చెప్పుకోవచ్చు. మరోపక్కన ప్రధానమంత్రి మోదీ ఇళ్లల్లో ప్రజల దగ్గర దాదాపు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కరిగించి వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. రానున్న రోజుల్లో మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా, ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి పనులున్నా వాటన్నిటి కోసం కూడా కరిగించి ఆ బంగారాన్ని కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయండి అంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం అనేది భారత్లో ఖచ్చితంగా రాబోతుంది అన్న సంకేతాలు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయంటూ మరొక చెప్పారు. ఇటు ఇంకొక పక్కన ఆర్బీఐ బంగారంతో పాటు తన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ సుమారు $731 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తుతానికి మార్కెట్లోకి డైల్యూట్ చేయడం జరిగింది. 681కి ప్రస్తుతానికి అది తగ్గిపోయింది. అంటే 47 బిలియన్ అమెరికన్ ఫారెన్ ఎక్స్చేంజ్ని ప్రస్తుతానికి అమెరికాకి, అలాగే మిగతా దేశాలకి ట్రేడ్ జరుగుతుంది కాబట్టి వాటన్నిటితోని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన దగ్గర ప్రస్తుతానికి 880 టన్నుల, భారత్ దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలు ఆర్బీఐ దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. రానున్న రోజుల్లో ఎకనామిక్ క్రైసిస్ ఇలానే కనుక కంటిన్యూ అయితే బంగారం, పెట్రోల్, డీజిల్ వీటన్నిటి ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా భారత ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్స్ జరిగే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరొక పక్కన ప్రధానమంత్రి మోదీ దీన్ని ఉద్దేశించి ఆయన చాలా క్లియర్గా రానున్న రోజులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన చర్యలు ప్రజలు తీసుకోవాలి. గతంలో యుద్ధం ఇలాంటి సమయాలలో ప్రజలు ప్రభుత్వం కోసం బంగారాన్ని దానం చేసేవారు, ప్రభుత్వానికి డొనేషన్స్లో బంగారాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. కానీ బంగారాన్ని కాపాడుకోండి, మీ దగ్గర ఉన్న బంగారాన్ని మళ్ళీ వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి బంగారాన్ని కొనే ప్రయత్నం చేయకండి. ఎవరు ఫారెన్ ట్రిప్స్కి కానీ